దిగంబర్ కాంబ్లే అనే వ్యక్తి మీరేదైతే పదే పదే మాట్లాడుతున్నారో ఉషా మెహ్రా కమిషన్ గురించి దాంట్లో మాదిగలే ఎక్కువ సంపన్నులు అని చెప్పి ఉన్నది, నేను ప్రూఫ్ చూపెడతానని చెప్పి ఉషా మెహ్రా కమిషన్ చూపెడుతున్నారు. ఏం చెప్తారన్న మీరు? మేము సంపన్నులం అవుతే వాళ్ళు వెనుకబడ్డట్టు కదా. ఆ వెనుకబడ్డ వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలి. మేము అడ్వాన్స్ అయినామని ఆయన చెప్పినప్పుడు మేము అడ్వాన్స్ అయినప్పుడు వాళ్ళు వెనుకబడ్డట్టే కదా. వెనుకబడ్డ వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం జరగాలి మరి? మందకృష్ణ మాదిగనే వర్గీకరణకు వ్యతిరేకం అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? ఆయన వర్గీకరణకు అనుకూలమని షమీ అఖ్తర్ గారితో చెప్పిపోతే అయిపోతుంది. ఎవరు అనుకూలం ఎవరు వ్యతిరేకం. ఇప్పుడు నిజంగా వాళ్ళకు మాలలకు ఎలాంటి అన్యాయం జరగదంటారా? దోసుకునే లైసెన్స్ రద్దు అవుతుంది కానీ వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది? నిన్నటి వరకు 15% రిజర్వేషన్లో 59 కులాలకు దక్కాల్సిన అవకాశాలన్నీ మాలలే తిన్నారు. అంటే మిగతా 58 కులాల అవకాశాలు కూడా వాళ్ళు దోచుకొని వాళ్ళు పైకి వచ్చేసారు. మాల ఇతర కులాలు అనబడుతున్న వాళ్ళను దోచుకోవడానికి లైసెన్స్ తీసుకోవాలనుకుంటాను. ఇప్పుడు మాదిగలను దోచుకునే లైసెన్స్ రద్దు అవుతుంది. ఇక మాదిగ మన అందరం ఒకటే అనే పేరుతో ఇంతకాలం దోచుకున్నారే, అది మాదిగలు తెలుసుకున్నారు కాబట్టి ఆ విషవలయంలో మేము ఉండదలుచుకోలేదు. మా వాటా మేము కావాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు మిగతా చిన్న చిన్న కులాల వాటా వాళ్ళు పొందడం కోసం మా ఎన్నుకున్నారని వాళ్ళు అనుకుంటారు. మాదిగల అవకాశాలే దోచుకున్న వాళ్ళు ఆ చిన్న చిన్న అవకాశాలు దోచుకోవడానికి పెద్ద సమస్య ఉన్నది వాళ్ళు. కాబట్టి అక్కడున్న కులాలు కూడా ఇప్పుడు నేత కాని కులం ఉన్నది, మిగతా కులాలు ఉన్నాయి, హోలేదాస్ అన్నారు, వాళ్ళందరూ వర్గీకరణ కోరుకుంటారు. అంతకుముందు సి గ్రూపులు ఉన్నోళ్ళే ఏబిసి జరిగినప్పుడు సి గ్రూపులో మాలలు వచ్చారు, మాలలతో పాటు కొన్ని కులాలు వచ్చారు. అందులో మెజారిటీ కులాలు ఇప్పుడు వర్గీకరణ కావాలని కోరుతున్నాయి.